యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఫేమస్ టీవీ. సో నేనైతే ఇక వైజాగ్ రోడ్ల మీద తిరుగుతున్నా, విశాఖపట్నం. సో చాలా వేడిగా ఉంది, ఎండకు దూలు తీరి పోతుంది. యాక్చువల్ సినారీ ఏంటంటే ఎక్కువ ప్లేసులు తిరగండి, ఎక్కువ మనుషులు కలవండి, ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఎంత ఎక్కువ ప్లేసులు తిరిగితే అంత ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు, తిరగవచ్చు. కాలు ఉండకుండా తాగితే ఏం రాదు చెప్తున్నా. తాగితే టాయిలెట్ వస్తే పోతుంది. తిరిగినామనుకో మెమరీస్ మనతో పాటు ఉంటాయి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది కనుక సబ్మెరీన్, ఇది సబ్మెరీన్. ఇది ఏంటంటే సముద్రం లోపల ఉంటుంది, సముద్రం లోపల నుండి అటాక్ చేయడానికి. సో ఓకేనా, దీనికోసం నేను మళ్ళీ ఒక వీడియో చేసినా మీకోసం. ఆ ఫుల్ వీడియో ఉంది, లోపల తీసింది, పెడతా అది కూడా. ఓకేనా, సో ఇదొక విషయం, ఇది లోపల నుంచి అటాక్ చేస్తుంది. దీని పేరు సబ్మెరీన్ అంటారు. సో ఇది వైజాగ్లో ఒకటి మనకు అవైలబుల్ ఉందని చెప్పే విషయం ఎవరికి తెలియదు, అంటే చాలామంది తెలియదు. సో ఇది ఒక విషయం, నేను ఇక్కడికి వస్తేనే కదా నాకు తెలిసింది. దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంది, కథ ఏంది, ముచ్చటేంది, ఎట్లుంటుంది, దీన్ని ఎట్లా వాడతారు, ఏం కథ అని. చూడండి ఎంత పెద్దగా ఉంది, చూడండి చాలా పెద్దది. ఇక్కడ నుంచి అక్కడికి ఉంది, ఇక టైటానిక్ మాదిరిగా ఎంత పెద్దగా ఉంది చూడండి. సో తిరుగుతూనే తెలుస్తాయి మనకు. ఎక్కువ తిరగండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఇక నాకు యాక్చువల్గా చేయి నొప్పి వేస్తుంది, బట్ ఏం పర్లేదు. ఇక్కడ చూడండి, అనిపిస్తుందా? కుర్సురా సబ్మెరీన్ మ్యూజియం బుడా, కుర్సురా సబ్మెరీన్ మ్యూజియం బుడా. సో ఇది మనం అక్కడికి వచ్చేసినాం. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని మనం చూద్దాం. ఓకేనా, లోపల ఏముంది ఏం కథ అనేది. ఓకే, ఇది ఎంట్రీ.